అమరావతిని కేపీ గారు నేను అడిగిన ప్రశ్నకి తప్ప మిగిలిన అన్నిటికీ మీరు సమాధానం ముందు నేను ఎప్పుడే ఒక్క నిమిషం అయిపోయింది. నాకు హిస్టరీలతో పని లేదు సార్, నాకు హిస్టరీలతో పని లేదు. ఏపీ ఎలా ఉంది ఏంటి అనేటువంటిది అందరికీ తెలుసు, అది సెకండరీ. ఇవన్నీ మాట్లాడకూడదబ్బా, నువ్వు మొత్తం ఏమో నీకు బరాబర్ చెప్తున్నా. నేను మొత్తం వినడానికి ఇదేం టీడీపీ సభ కాదు సార్, లేదంటే అసెంబ్లీ కాదు. మీ అందరికి గంటలు టైం ఇవ్వడానికి ఉండేది గంటలో ప్యానలిస్టులు అందరికీ టైం ఇవ్వాలి. మీరు హిస్టరీ అంతా చెప్తా ఉన్నారు. నేను మరి అడ్డం పడితే నేను చెప్పలేను, నా పాయింట్ చెప్తున్నా, అక్కడికే వస్తాను. అన్ని దాని చుట్టూరుతో అబ్సల్యూట్లీ కరెక్ట్ కాదు కేపీ గారు, అబ్సల్యూట్లీ రాంగ్. యు ఆర్ డూయింగ్ ఇంజస్టిస్ టు యువర్ ఓన్ పార్టీ ఆల్సో. సార్ ఒక్క మాట నేను చెప్తా, మీరు దబాయిస్తారేంటి? మీరు కరెక్ట్ గా పాయింట్ మాట్లాడుకుంటా పాయింట్ అడుగుతా ఉంటే దబాయిస్తారేంటి? నాకు అర్థం కాదు. చెప్పని అన్నా కదా, ఏం చెప్పనిచ్చేది? ఏం మాట్లాడతారు? నాకు అర్థం కాదు. అడిగిన పాయింట్ చాలా క్లియర్. మేము ఏం అడిగాము? లోకేష్ డిప్యూటీ సీఎం ని చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పకుండా సొల్లంతా చెప్తారు మీరు. బాధ్యతలన్నీ ఉన్నాయి. ముందు బాధ్యతలు ముఖ్యం, ప్రజలకు సౌకర్యాలు ముఖ్యం, పౌరులకు ఇచ్చిన వాగ్దానాలు ముఖ్యం. తప్పు మాట్లాడుతా ఉన్నారు. అడిగిన పాయింట్ తప్ప మిగిలిన మాట్లాడుతా ఉన్నారు. రైట్ చందు గారు.